to you all. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. Amen. Let us thank God for giving us another month in this year 2020. We will begin this worship service by hearing a beautiful hymn called I Surrender All. When we surrender our lives, God satisfies and God strengthens our lives. Now we will hear a beautiful hymn called I Surrender All, sung by Miss Elsie Amshumati Kati, Miss Beauty and Miss Vincy. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పుణ్యనామములో ఈ ఆగస్టు మాసము మొదటి ఆదివారపు ఆరాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు గడిచిన నెలంతా మనను తన కృపలో భద్రపరిచి
తన రెక్కల హస్తాలలో కాచి కాపాడి తన సంరక్షణలో మనల్ని ఉంచి మరొకమైనటువంటి నూతన నెల ఈ మొదటి ఆదివారపు ఆరాధనా దినములోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవుని కృపలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనతో మనము నేటి దైవారాధనను ప్రారంభించుదాము. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మరొక నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ ఆగస్టు మాసము మొదటి ఆదివారపు ఆరాధనా దినమందు ప్రవ్వా, మీ సన్నిధానములు, మీ సన్నిధిని, మీ సహవాసమును, సమృద్ధికరమైన జీవవాక్యమును ప్రవ్వా మేము ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు ఇవ్వబోతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రవ్వా. గడిచిన జులై నెలంతా కూడా ప్రవ్వా మీరు భద్రపరిచారు. ఈ ఆగస్టు మాసంలోనికి ప్రవ్వా మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఎంతోమందికి లేనటువంటి ఈ ధన్యతను ప్రవ్వా, అల్పులము, అయోగ్యులము, ఎన్నికలో లేని వారమైనటువంటి మమ్ములను ప్రవ్వా మీరు ప్రేమించి అవకాశం ఇచ్చారు, అనుమతించారు ప్రవ్వా. మీ కృపను మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తూ ఈ నెలంతా ప్రవ్వా మీ ఆశీర్వాదాలతో ప్రవ్వా మా సంఘాలు, మా కుటుంబాలు, మేమంతయు కూడా ప్రవ్వా చక్కగా వర్ధిల్లటానికి మంచి దీవెనకరమైనటువంటి ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించి నీ కృపలో మమ్మల్ని భద్రపరచుమని నేటి ఉదయకాలపు దైవారాధనను మీ అద్భుతమైన హస్తాలకు అప్పగిస్తూ యేసు దీవెనకరమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆగస్టు మాసంలోనికి మనను అనుమతించినటువంటి దేవునికి ముందుగా స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తూ ఈ ఆగస్టు మాసము మొదటి ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి మన ధ్యానాంశాన్ని మనము కొనసాగించుకుందాం. సో ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్, the first Sunday of the August will be observed as Mission Sunday. ఈ మిషన్ ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి అంశాన్ని మనము గమనించినప్పుడు, మిషన్ గుడ్ న్యూస్ టు ఆల్, సకల జనులకు శుభవార్త, సర్వ మానవాళికి సువార్త అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఈ ఆగస్టు మాసము మొదటి ఆదివారపు అంశముగా దక్షిణ ఇండియా సంఘ లిటర్జీ కమిటీ వారు మనకు అందించటం జరిగింది. సో ద లాటిన్ వర్డ్ మిషియో డై, which simply means a mission of God. ఇది దేవుని యొక్క ప్రేషితోద్యమముగా మనము గమనిస్తూ ఈ మిషన్ అనేటువంటి పదము యొక్క మూలము ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, సో ద లాటిన్ వర్డ్ మిటో, M-I-T-T-O, mito, which means mission, and the Greek word apostello, which simply means to send, pampa baduta, or the Greek word pempo, pampinsuta. అదే రీతిగా the Greek word evangelion అనగా సువార్త, and the English word angel, the one who conveys the good news. So being the sons and daughters of Christ, we are here on this earth to convey the good news of Jesus Christ to the lost world.
నశించిపోతున్నటువంటి మానవాళికి శుభవార్తను, ఈ గొప్ప వార్తను, ఈ సువార్తను, ఈ రక్షణకరమైనటువంటి వార్తను మరి పంచటానికి, ప్రకటించటానికి పంపబడిన వారముగా మనము దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా మనము ఈ భూమి మీద ఉంచబడ్డాము అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో వాట్ ఈజ్ గుడ్ న్యూస్? ఈ సువార్త, ఈ మంచి వార్త, ఈ గొప్ప వార్త ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ జీసస్ క్రైస్ట్, బట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ న్యూస్. ఇది యేసును గూర్చిన వార్త కాదు, కానీ ఆయనే ఒక వార్త, ఆయనే ఒక సువార్త అనే విషయాన్ని మనము లోకానికి తెలియచేయవలసినటువంటి వారం. హౌ, ఎలా, ఏ విధంగా అని మనం గమనించినట్లయితే, నాట్ త్రూ అవర్ వర్డ్స్ బట్ అవర్ యాక్షన్స్, త్రూ అవర్ డీడ్స్ అండ్ త్రూ అవర్ వర్క్స్. మన పనుల ద్వారా, మన కార్యాల ద్వారా మనము ఆయనను చూపించవలసినటువంటి వారమై ఉన్నాము. ఆ శుభవార్తను మన కార్యాల ద్వారా, మన పనుల ద్వారా, మన ద్వారా ఆయనను గూర్చిన వార్త, ఆయనే ఒక వార్త అనేటువంటి విషయాన్ని ఈ లోకానికి మనము మన జీవితాల ద్వారా, మన చేసేటువంటి కార్యాల ద్వారా, మన పనుల ద్వారా మనము చూపించవలసినటువంటి వారమై ఉన్నాము అనే విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి భక్తుడు అంటాడు, I preach gospel to the whole world, but often I use words. లోకమంతటికి నేను స్వార్థ ప్రకటించాను, కానీ అరుదుగా నేను మాట్లాడాను లేదా సంభాషించాను అనేటువంటి మాట చెప్తా ఉంటాడు. సో కాబట్టి by showing God's unmerited favor, unmerited love, unmerited mercy, మనము ఆయనను మన జీవితాల ద్వారా మనము చూపించవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ శుభవార్తను ఒకటి మనము అనుభవించాలి. మనము అనుభవించిన ఈ శుభవార్తను ఇతరులకు అందించాలి, ఇతరుల ద్వారా అందరికీ అందేటట్లుగా చూడాలి అనేది దేవుని యొక్క ఈ సువార్త మహోద్యమములో ఒక ప్రాముఖ్యమైన భాగమై ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఈ రోజున మిషన్ సండే రోజున మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. సో ఈ సందర్భంలో వాట్ ఈజ్ మిషన్ అనేటువంటి ప్రశ్నను కొద్దిగా మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ మిషన్ అనగా ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎ మిషన్ ఈజ్ ఏ కమిషన్ దట్ గాడ్ గేవ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. ఇది దేవాది దేవుడు నీకు నాకు ఆదేశించినటువంటి ఒక గొప్ప దర్శన భాగ్యమై ఉన్నది. And a mission is our fundamental purpose for our existence. And a mission is the reason why God has created us and called us into this world. And a mission is the reason why we live. So, ఈ తెలుపబడినటువంటి ఈ 4 అంశాలను అనుసరించి
మనం ఈ లోకంలో ఎందుకు ఉంచబడ్డాము అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాలను, ఆయన రక్షణ ప్రణాళికను ఇతరులకు పంచాలి, ప్రకటించాలి. ఇతరులలో ఆ లక్ష్యాన్ని పెంచాలి అనేటువంటి గురిగా, గమ్యంగా, ఒక ప్రత్యేకమైనటువంటి దృక్పథంతో, ఉద్దేశంతో మనము ఈ లోకంలో బ్రతకాలి అనేది దేవుని యొక్క దయా సంకల్పముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిషన్ ఈజ్ రీచింగ్ ది గుడ్ న్యూస్. ఈ శుభవార్తను ముందు మనం చేరుకోవాలి. అండ్ షేరింగ్ ది గుడ్ న్యూస్, ఈ శుభవార్తను ఇతరులకు పంచాలి, ప్రకటించాలి. అండ్ ఫాలోయింగ్ ది గుడ్ న్యూస్, ఆ సువార్తను, ఆ సత్య సువార్తను, ఏ సువార్తనైతే మనం చేరుకున్నామో, ఏ సువార్తనైతే మనం ప్రకటించామో, పంచిపెట్టామో, ఆ సువార్తను హత్తుకుని ఆ సువార్త మార్గంలో మనము ఆయనను వెంబడించాలి అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని కూడా ఈ మిషన్ సండే దినాన మనమందరం కూడా జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారం అయి ఉన్నాము. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన అంశముగా మనకివ్వబడినటువంటి అంశము మిషన్ గుడ్ న్యూస్ టు ఆల్, సకల జనులకు శుభవార్త అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అందులో భాగంగా పాత నిబంధన గ్రంథ పాఠము ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 55 verses 1 to 6. ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు పాత నిబంధన గ్రంథ పాఠముగా ఇవ్వబడింది. ఇక రెండవదిగా పత్రికా పాఠముగా ది యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 10 verses 34 to 43. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 43వ వచనం వరకు రాయబడినటువంటి లేఖన భాగము పత్రిక పాఠముగా ఇవ్వబడింది. మూడవదిగా పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త, ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 4 verses 17 to 25. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 25వ వచనం వరకు స్వార్థ పాఠముగా ఇవ్వబడింది. సో ఫర్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద థీమ్ అండ్ ది టెక్స్ట్, I have classified my sermon into 3 portions, 3 parts. And the first part from Old Testament is పాత నిబంధన గ్రంథము నుంచి మిషన్ గుడ్ న్యూస్ టు ఆల్ అనేటువంటి అంశానికి మనం నేర్చుకోబోయేటువంటి మొదటి అంశము ఏంటి అంటే, గుడ్ న్యూస్ ఈజ్ సాల్వేషన్ ఈజ్ ఫర్ ఆల్. పాత నిబంధన గ్రంథమును అనుసరించి ఆ శుభవార్త ఏంటి, ఆ గొప్ప వార్త ఏంటి, ఆ మంచి వార్త ఏంటి అనగా సాల్వేషన్ ఈజ్ ఫర్ ఆల్. దేవుడు ప్రసాదించే రక్షణ, దేవుడు అందించే రక్షణ, దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ, అది అందరికీ. రెండవదిగా పత్రిక పాఠములో మనం చూసినట్లయితే గుడ్ న్యూస్, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. శుభవార్త ఏంటి అంటే యేసు క్రీస్తు ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే సువార్త పాఠములో ద గుడ్ న్యూస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్
ద హెవెన్ ఈజ్ ఫర్ ఆల్. దేవుని రాజ్యము, ఆ పరలోకము అందరి కొరకు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ మిషన్ సండే దినాన ఈ 3 లేఖన భాగాల నుంచి 3 సార్వత్రిక సత్యాలను మనము ఈ ఉదయకాల సమయంలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. సో ఈ మొదటి వచనములో మనం గమనించినప్పుడు, దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. సో an invitation to feed. సో దేవుడు రక్షణతో అందరినీ పాలించాలని, పోషించాలని ఆయన ఆశపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో దప్పికొనిన వారు, రూకలు లేనివారు. దప్పికొనిన వారు యూదులు, ఆత్మీయ దాహం కలిగినటువంటి వారు. రూకలు లేనటువంటి వారు అన్యులు, దీనదరిద్రులు, పతనమైపోయినటువంటి, నశించిపోతున్నటువంటి జీవితాలు అనుభవించేటువంటి వారు. వీరిరువురు దేవుని యొద్దకు రక్షింపబడటానికి రావలసినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఆత్మదాహం కలిగినటువంటి యూదులు, క్రయధనం చెల్లింపబడినటువంటి అన్యులు ఇరువురు కూడా దేవుని యొద్దకు రావలెను అనేది ప్రవక్త యొక్క పిలుపుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. సో 2 పదాలు ప్రవక్త ప్రస్తావిస్తూ ఉంటున్నాడు, వాటర్ అండ్ ఫుడ్. సో వాటర్ అండ్ ఫుడ్ ఆర్ primary needs and basic necessities for every human being. ఈ నీరు, ఆహారము అనేది ప్రతి మానవుని యొక్క ప్రాథమిక అవసరతలుగా, భౌతిక అవసరాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. whereas bread and wine, they are for spiritual living. So water and food for physical living and bread and wine for spiritual living. శారీరక జీవనం కొరకు నీరు, ఆహారము ఏ రీతిగా అవసరము, ఆధ్యాత్మిక జీవనం కొరకు ఈ రొట్టె, ద్రాక్షారసము అనేది అవసరమై ఉన్నది. And Jesus Christ says, I am the bread of life and I am the true wine. జీవాహారము నేనే, ద్రాక్షావళిని నేనే అని ఆయన తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ రక్షణ అందరికీ, సాల్వేషన్ ఈజ్ ఫర్ ఆల్. అందరికీ అనగా ఎవరైతే దేవుని మాట విని ఆయన యొద్దకు వస్తారో, మాట విని వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించే రక్షణను సొంతం చేసుకుంటారు. సో ఇట్ ఈస్ an invitation to come and to hear the word of God so that you can be saved. మీరు వచ్చి ఆయన మాట ఆలకించిన ఎడల నీవు రక్షింపబడతావు.
సో మాట వినుట వలన మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఇఫ్ యు లిసన్ ద వర్డ్ యు విల్ లివ్. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఐ విల్ మేక్ యూ అన్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్. మాట వింటే జీవము, మాట వింటే దేవునితో నిబంధన. మూడవదిగా దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. When we listen to God and hearing God's word, and God's grace will be upon us. మాట వినుట వలన జీవము, మాట వినుట వలన నిబంధన, మాట వినుట వలన దేవుని కృపకు మనము పాత్రులమవుతాం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ కాలింగ్ us to strengthen and satisfy our souls, to strengthen our lives and to satisfy our souls. మన జీవితాలను బలపరచటానికి, మన ఆత్మలను సంతృప్తి పరచటానికి, ఆ రక్షణానందాన్ని మనకు ప్రసాదించటానికి God is again and again calling us. Come and listen the word so that you will live. సో ఈ మొదటి పాఠమైనటువంటి పాత నిబంధన గ్రంథ పాఠము ద్వారా ఈ మిషన్ సండే రోజున దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఆహ్వానము ఏమిటి అనగా, ద గుడ్ న్యూస్. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము. ద గుడ్ న్యూస్ ఈజ్ ఎ సేవియర్ ఈజ్ బోర్న్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, మన కొరకు పుట్టి ఉన్నాడు. ద గుడ్ న్యూస్ ఈజ్ సాల్వేషన్ ఈజ్ ఫర్ ఆల్, provided if you listen and come to God. దేవుని మాట విని ఆయన యొద్దకు వస్తే ఈ రక్షణ నీకు ఉచితంగా అందించబడుతుంది అనేది ఈ మిషన్ సండే దినాన దేవాది దేవుడు మొదటి పాఠం ద్వారా మనందరికీ తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అండ్ ద సెకండ్ రీడింగ్ మనం చూసినట్లయితే ది యాక్ట్స్ ఆఫ్ Apostles, the Acts of Apostles, chapter 10 verses 34 to 41. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 43వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఆ మాటలను మనం చూసినట్లయితే, రెండవదిగా good news is Jesus Christ is Lord of all. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనేది శుభవార్త. ఆయన ఎవరికి ప్రభువుగా ఉంటారు, ఎవరి జీవితంలో ఆయన ప్రభువుగా ఆసీనులై ఉంటారు, ఆయనను నీ జీవితంలో ప్రభువుగా నువ్వు పెట్టుకున్నావా, ఆయనను అధిపతిగా నువ్వు అనుమతించావా? సో యేసు క్రీస్తు ప్రభువు అనేటువంటి విషయాన్ని హృదయంలో విశ్వసించాలి అనేటువంటి అద్భుతమైన సాక్ష్యాన్ని ఇక్కడ పేతురు భక్తుడు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అయితే ఆ రాజును ప్రభువుగా, అధిపతిగా, నాయకునిగా, ఏలికగా మన జీవితాల్లో ఆయనను అంగీకరించటం లేదు, ఆహ్వానించటం లేదు, అనుమతించటం లేదు. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అండ్ వీఆర్ నాట్ అలౌవింగ్, వీఆర్ నాట్ ఈవెన్ రిసీవింగ్ హిమ్, Jesus Christ, as our Lord, as our King,
హృదయంలో విశ్వసించిన వారు మాత్రమే యేసుక్రీస్తును వారి జీవితంలో ప్రభువుగా కలిగి ఉంటారు. ఆయనను ప్రభువుగా కలిగి ఉన్నప్పుడు అవర్ సిన్స్ విల్ బీ ఫర్గివెన్. మన పాపములు క్షమించబడతాయి. అండ్ వీ హ్యావ్ ఏ రైట్ ఫెలోషిప్ విత్ అవర్ గాడ్. దేవునితో సరైనటువంటి సత్సంబంధాలు, సత్సహవాసాలు ఏర్పడతాయి. అండ్ వీ విల్ బీ హ్యావింగ్ ఏ ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ ఇన్ గాడ్. దేవునిలో సమృద్ధికరమైనటువంటి జీవాన్ని మనం అనుభవించగలుగుతాం. సో అందుకే ఇక్కడ పేతురు అంటా ఉంటాడు 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో, ఆయనను విశ్వసించుట, ఆయనను నమ్ముట, ఆయన ఎడల విశ్వసనీయతను కలిగి ఉండట, హ్యావింగ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. సో what is faith? And faith is nothing but focusing on God. విశ్వసించుట, నమ్ముట, విశ్వసనీయతను కనపరచుట అనగా ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ ఫోకసింగ్ ఆన్ గాడ్. దేవునిపై నిశిత దృష్టిని మనం పెట్టడం. అండ్ ఫిర్మ్నెస్ ఇన్ గాడ్. ఏ దేవునిపై నువ్వు నిశిత దృష్టిని నిలిపావో ఆ దేవునిలో నీ అడుగులు స్థిరపరచబడాలి. నువ్వు స్థిరంగా నిలబడటం. అండ్ ఫాలోయింగ్ గాడ్. ఏ దేవుని యందైతే నువ్వు నిశిత దృష్టి నిలిపి నీ అడుగులు ఆయనలో స్థిరముగా నిలిపి ఉంటావో ఆయనను నువ్వు మనసారా సంపూర్ణంగా పరిపూర్ణంగా వెంబడించటం. సో ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ ఫోకసింగ్ ఆన్ గాడ్ అండ్ ఫిర్మ్నెస్ ఇన్ గాడ్ అండ్ ఫాలోయింగ్ గాడ్. సో ఇక్కడ పేతురు అదే విషయాన్ని అంటా ఉంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడు వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని. సో ద గ్రేటెస్ట్ రిక్వైర్మెంట్ to today's world is salvation and forgiveness of sins. మన పాపములు క్షమించబడాలి, మనం రక్షించబడాలి, ఆ రక్షణానందముతో పరలోక రాజ్యంలో మనము ప్రవేశించాలి. అండ్ దిస్ కెన్ బి పాసిబుల్ when you believe, when you have faith in your God. ఇది కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయనను నమ్ముట ద్వారా, ఆయన ఎడల విశ్వసనీయతను కనపరచుట ద్వారా మాత్రమే సాధ్యము అనేటువంటి సత్యాన్ని పేతురు భక్తుడు చాలా గట్టిగా స్పష్టంగా ఈ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయములో ఒక గంభీరమైనటువంటి సాక్ష్యాన్ని విడుదల చేస్తున్నట్లుగా మనము చేస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హృదయంలో ఆయనను విశ్వసించి, ఆయనను అంగీకరించి, ఆహ్వానించి, ఆయన మన జీవితంలో అనుమతించినప్పుడు మన పాపములు క్షమించబడతాయని, మనం ఆయనతో చక్కటి సత్సంబంధాన్ని, మంచి సహవాసాన్ని కలిగి సమృద్ధి జీవాన్ని ఆయన ద్వారా మనము అనుభవిస్తామనేది ఈ మిషన్ సండే దినాన పత్రిక పాఠము ద్వారా దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. సో ఎవరైతే వారి జీవితాలలో యేసుక్రీస్తును ప్రభువుగా కలిగి ఉంటారో, ఆయనను ప్రభువుగా కలిగి ఉన్నందున అక్కడ మనం చూసినట్లయితే 38వ వచనంలో
అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను ననుదయే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. మనకు మేలు చేయాలని, మనల్ని స్వస్థపరచాలని ఆయన మన చుట్టూ సంచరించుచుండ దేవుడుగా మనకి ఇక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నారు. సో God wants to do a good thing in our life, and He wants to heal our lives. As we are living in the midst of COVID-19, the pandemic period, we need a good thing from God, and we need a healing from God. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో మనకు మంచి జరగాలి, మనం మేలు పొందాలి, మనం స్వస్థపరచబడాలి. And this can be possible when you believe in the God of life, when you have faith in the living God. So రెండవ పాఠమైనటువంటి పత్రిక పాఠం ద్వారా గుడ్ న్యూస్ ఈజ్ Jesus Christ is Lord of all. సో మొదటి పాఠము గుడ్ న్యూస్, సాల్వేషన్ ఈజ్ ఫర్ ఆల్. ఆ శుభవార్త ఏంటనగా రక్షణ అందరికీ. రెండవ పాఠమైన పత్రిక పాఠము ద్వారా ద గుడ్ న్యూస్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు ఆయన అందరికీ ప్రభువు అనేది ఈ మిషన్ సండే దినాన పత్రిక పాఠం ద్వారా దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక మూడవదిగా స్వార్థ పాఠములో మనం చూసినట్లయితే, స్వార్థ పాఠముగా ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 4 verses 17 to 25. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 25వ వచనం వరకు రాయబడినటువంటి ఆ సువార్త పాఠమును మనము గమనించినప్పుడు, సువార్త పాఠము నుంచి ద గుడ్ న్యూస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్ ఆల్. హెవెన్ ఈజ్ ఫర్ ఆల్. దేవుని రాజ్యము అది అందరికీ, అది పరలోకము అందరికీ. అందరికీ అనగా రక్షణ అందరికీ. దేవుని మాట విని ఆయన యొద్దకు వస్తే అందరికీ. యేసుక్రీస్తు ఆయన అందరికీ ప్రభువు. హృదయంలో విశ్వసించి ఆయనను వెంబడిస్తే. ఇక మూడవదిగా దేవుని రాజ్యము అందరికీ, పరలోకము అందరికీ. అందరికీ అనగా పశ్చాత్తాపడి ఆయనను వెంబడించిన ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం. సో అందుకే ఈ 17వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ది మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బిగిన్స్ విత్ ది స్టేట్మెంట్, repent, 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 for the kingdom of God is very near. Even John the Baptist, who proclaims the good news in the wilderness near the Jordan River, he is preaching, repent, 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 for the kingdom of God is very near. అరణ్యములో యోహాను బోధించిన ఈ గలిలయ సముద్ర తీరమున యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన ఒకే సువార్త, ఒకటే వార్త, రిపెంట్, బికాస్ ద కింగ్డమ్ ఆఫ్
గాడ్ ఈజ్ వెరీ నియర్. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం వచ్చుచున్నది. సో మారు మనస్సు పొంది స్వార్థను నమ్మండి, స్వార్థను అంగీకరించండి, స్వార్థను విశ్వసించండి, స్వార్థను చేర్చుకోండి. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు ప్రసాదించేటువంటి ఆ అద్భుతమైన పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలంటే, అందులో అడుగెడగాలంటే ప్రభువు యొద్దకు వచ్చేవాడు సమస్తమును విడిచి వదిలి రావాలి. ఆయన సేవలో సంపూర్ణముగా తమ శక్తిని, తమ సమయమును వినియోగించేటువంటి వారిని ఆయన పిలిచారు. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ ఆది అపోస్తులను, ఆ మొట్టమొదటి శిష్యులను ఆయన పిలిచిన తీరు, వారు ఆయనను వెంబడించినటువంటి, అనుసరించినటువంటి విధానాన్ని మనం గమనించినప్పుడు దే లెఫ్ట్ దేర్ నట్స్, వారు తమ వలలు విడిచిపెట్టారు. దే లెఫ్ట్ దేర్ బోట్స్, వారు తమ దోణెలు విడిచారు. అండ్ దే లెఫ్ట్ దేర్ రిలేటివ్స్, పేరెంట్స్, ఫ్యామిలీ, వారు తమ కుటుంబీకులను, రక్త సంబంధీకులను అందరినీ కూడా విడిచిపెట్టారు. విచ్ మీన్స్ దే లీవ్ దేర్ ప్రొఫెషన్, దే లీవ్ దేర్ పోర్షన్, అండ్ దే లీవ్ దేర్ పొజిషన్. వారు తమ వృత్తిని, తమ భాగమును, తమ స్థానమును, సమస్తాన్ని విడిచి ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ మిషన్ సండే రోజున నీవు ఆయన ఆహ్వానాన్ని, ఆయన పిలుపును అందుకొని ఆయనను వెంబడించాలనుకుంటున్నావా? ఇఫ్ యూ వాంట్ టు ఫాలో జీసస్ క్రైస్ట్, come with a commitment like the apostles, like the disciples. ఒక సమర్పణ జీవితంతో నువ్వు యేసును అనుసరించటానికి, ఆయనను వెంబడించటానికి నువ్వు రావాలి. కమ్ విత్ ఏ కన్ఫర్మేషన్, నీ మనసులో, నీ హృదయంలో నిశ్చయత చేసుకుని, నిర్ధారించుకుని నువ్వు ఆయన యొద్దకు రాగలగాలి. అండ్ కమ్ విత్ ఏ కాన్సన్ట్రేషన్, ఆయనపై ధ్యాస పెట్టి, శ్రద్ధ పెట్టి, దృష్టి నిలిపి ఆయనను అనుసరించటానికి, వెంబడించటానికి రాగలిగితే దే హ్యావ్ సీన్ ద వండర్స్ ఇన్ దేర్ లైఫ్స్. ఆయనను విడిచి వెంబడించిన ఆ ఆది అపోస్తలులు, ఆ శిష్యులు, వారి జీవితాల్లో అద్భుతాలు చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఒక అద్భుతం. ద గుడ్ న్యూస్ ఈజ్ ఇట్స్ ఫర్ యూ, ఇట్స్ ఫర్ మీ, ఇట్స్ ఫర్ ఆల్. సాల్వేషన్ ఈజ్ ఫర్ ఆల్, రక్షణ అందరికీ. అండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ టు ఆల్. యేసుక్రీస్తు ఆయన ప్రభువు అందరికీ. అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద హెవెన్ ఈజ్ ఫర్ ఆల్. పరలోకము అందరికీ. ఆయన మాట విని ఆయన యొద్దకు వస్తే రక్షణ. హృదయంలో విశ్వసించి ఆయన నీ జీవితంలో ప్రభువుగా నువ్వు అనుమతిస్తే నీ పాపములు క్షమించబడతాయి. సో పశ్చాత్తాపపడి
ఆయనను వెంబడించగలిగితే దేవుని రాజ్యములో, పరలోకములో ఆయనతో కలిసి అడుగుపెట్టే గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకును, మన కుటుంబాలకును, మన సంఘాలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా కలుగు చేయనుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా దేవ, ఈ ఉదయకాల సమయమందు ఆగస్టు మాసము మొదటి ఆదివారపు విశ్రాంతి దినాన ప్రభువా, మీ పరిశుద్ధ సన్నిధానములో, మీ మందిర ఆవరణములో చేరి మీరు మాకు ప్రసాదించిన నూతనమైన నెల, ఈ మొదటి ఆరాధనా దినాన్ని బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము. మాట విన్న ప్రతి ఒక్కరికి రక్షణ ఉచితంగా ప్రసాదించే దేవా, హృదయంలో విశ్వసించి మిమ్మును మా జీవితాలలో ప్రభువుగా మేము స్వీకరించగలిగితే పాపములు క్షమించే గొప్ప దేవా, పశ్చాత్తాపపడి మేమును వెంబడించినప్పుడు పరలోక రాజ్యములో మీతో కలిసి అడుగేడే భాగ్యమును మాకు ఇవ్వబోతున్న మా దేవా, మీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభువా. సూచనలన్నీ నెరవేరుచున్నవి, ఋతువులన్నీ గతించుచున్నవి. ఈ భయంకరమైనటువంటి ప్రస్తుత దినాలలో నివసించేటువంటి మమ్ములను ప్రభువా మీ విలువైనటువంటి హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. మీ కృపలో మమ్మను జ్ఞాపకం చేసుకోండి, మమ్మను భద్రపరచండి తండ్రి. ఈ వైరస్ కారణంగా ప్రభువా ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది హాస్పిటల్లో ప్రభువా మరి వైద్యం చేయించుకుంటూ ఉంటున్నారు ప్రభువా. అట్టి వారిని అందరినీ ప్రభువా మేము మీ పాదాల చెంతకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు ముట్టండి, మీరు స్వస్థపరచండి, ఆరోగ్యము కలుగ చేసే దేవా, శక్తి బలాలను ప్రసాదించే దేవా, అద్భుతాలు చేసే దేవా, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవా, మీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాలపు దీవెనలతో, శాంతి శుభములతో, సమాధానాలతో ప్రభువా ఈ నెలంతా కూడా ప్రభువా మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి. మేము బయటకు పోవునప్పుడు, లోనికి వచ్చినప్పుడు, మేము కూర్చున్నప్పుడు, మేము లేచున్నప్పుడు, మేము పండుకున్నప్పుడు, మా ప్రతి పనిలోనూ, ప్రతి విధమైన పరిస్థితిలోనూ, ప్రతి ప్రయాణాలలోనూ నీ కృప, కాపుదల, భద్రత, సహాయము, నడిపింపు మాతో ఉంచి నడిపించమని ఈ సామాజిక మాధ్యమము ద్వారా ఎందరైతే ఈ రక్షణకరమైన సందేశాన్ని వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా ఈ గొప్ప దర్శనాన్ని మీరు ఇవ్వండి తండ్రి, సహాయం చేయండి. రక్షణ ప్రతి ఒక్కరికి అనేటువంటి సందేశాన్ని, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటువంటి గొప్ప స్వార్థ సందేశాన్ని, పరలోక రాజ్యము ప్రతి ఒక్కరికి అనేటువంటి ఈ శుభవార్తను మేము మా జీవితాల్లో అనుభవించి అనేకులకు చాటించటానికి, ప్రకటించటానికి, పంచటానికి ప్రభువా మమ్మల్ని సాక్షులుగా, సాధనాలుగా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ మరొక పర్యాయము మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాలను మీ అద్భుతమైనటువంటి హస్తాలకు అప్పగిస్తూ మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య అన్యోన్య సన్నిధి, సంతోషము, సమాధానము, సమృద్ధి జీవము, శాశ్వత సహవాసము మనకును, మన కుటుంబాలకును, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.